So director's taking is very good. Cinema is excellent. It's a different thing. Visual experience అయినా మ్యూజిక్ అయినా ఫోటోగ్రఫీ అయినా సినిమా మాత్రం టాప్ నాచ్ ఉండదు. అంతేం లాగ్ లేదు, బోర్ అయితే కొట్టదు అన్న. లాగ్ అయితే లేదు కానీ బోర్ కొట్టదు. ఆయన యాక్టింగ్ అసలు చెప్పే పని ఉందా? ఫస్ట్ సినిమా ఆయన ఎరగదీసి చేశారు, ఆయన అంత బాగా చేశారు. ఆ మంచు కొండల్లో మామూలుగా నడిచారా? నిజంగానే భయ్యా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది కానీ సినిమా మొత్తం ఓవరాల్ గా చాలా బాగానే ఉంది. అంటే విశ్వకన్న కెరీర్ లో బ్లాక్ బస్టర్, ఎందుకంటే నిద్ర లేస్తుంది. బీజిఎం ఖచ్చితంగా ఎందుకు వస్తుందో తెలియదు, బట్ బీజిఎం మాత్రం బాగుంటది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త సినిమాని రొటీన్ సినిమాలు కాకుండా కొత్త ఎక్స్పీరియన్స్ చూడాలనుకుంటే ఖచ్చితంగా గామి చూడొచ్చు అనమాట. నాకైతే బిలో యావరేజ్ ఫిలిం అన్న. నేను మూవీ విజువల్స్ కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని రాసుకున్న కథకి కానీ ఐటెంప్ట్కి కానీ 5కి 5 రేటింగ్ ఇచ్చేస్తా. బట్ సినిమా యాజ్ ఏ ఆడియన్ గా చెప్తున్నా, ఈ కెరియర్ లో సినిమా మాత్రం పెద్ద బెస్ట్ మూవీ విశ్వసేన్ కెరియర్ లా. ఎందుకంటే విశ్వసేన్ నుంచి మనం కోరుకునేది ఆ యాటిట్యూడ్ కానీ, ఆ డైలాగులు కానీ, ఆ యాక్షన్ మూవ్మెంట్లు కానీ ఉంటాయి. కానీ ఈ సినిమా స్టోరీ అయితే అక్కడక్కడ పడుతులేసి ఉంటాయి. కానీ సో ఈ 3 విషయాలు కానీ సినిమాకి వెళ్ళొచ్చు అని మనస్ఫూర్తి కూడా చాలా బాగున్నాయి. స్టార్టింగ్ లో మెయిన్ అగోరా క్యారెక్టర్ నేనే చేశాను. సో డైరెక్టర్స్ టేకింగ్ ఇస్ వెరీ గుడ్. సినిమా ఇస్ ఎక్సలెంట్. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. చాలా బాగుంది. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేచి బయటకు వెళ్ళడం అది లేదు. హీరో కూడా లోపలే ఉన్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు. సినిమా చేయడానికి చాలా కాలం పట్టింది కదా సార్, మీ కష్టానికి ప్రతిఫలం లభించింది సార్? రియలీ వర్క్ వెరీ హార్డ్. లొకేషన్స్, ఎక్స్ట్రీమ్ లొకేషన్స్. సబ్జెక్ట్ కూడా కొత్త సబ్జెక్ట్ అండ్ వెరైటీగా ఉంది. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ. ఎక్సలెంట్ అన్న, ఇప్పుడే చూశాను గామి మూవీ అయితే చాలా చాలా బాగుంది. విశ్వక్సేన్ గారి స్టోరీ సెలక్షన్ అయితే నిజంగా, ఆ డైరెక్టర్ గారి పాయింట్ నిజంగా అసలు ఆ స్క్రీన్ ప్లే అయితే చాలా ఆసంగా ఉంటుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త సినిమాని రొటీన్ సినిమాలు కాకుండా కొత్త ఎక్స్పీరియన్స్ చూడాలనుకుంటే ఖచ్చితంగా గామి చూడొచ్చు అనమాట. పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ స్క్రీన్ ప్లే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. విద్యాధర్ గారు అయితే అసలు ఆయన ఆలోచన అయితే చాలా పెద్ద లెవెల్లో ఉంది అనమాట. పెద్ద డైరెక్టర్ అయితే ఖచ్చితంగా అవుతాడు. మెయిన్ ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. నిజంగా ఎంత ఎక్కువ బడ్జెట్ పెట్టినా కానీ ఇంత విజువల్ ఎఫెక్ట్స్ అయితే రావు. సో చాందిని గారి క్యారెక్టర్ కానీ ఆ స్క్రీన్ ప్లే అంతా ఒక చుట్టూ అతని ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక లైన్ సీన్ ఉంటుంది, ఆ సీన్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. నిజంగా విశ్వక్సేన్ గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో ఒక మంచి హిట్ అయితే వచ్చింది అనమాట ఆయనకి. ఒక కొత్త సినిమా, కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే గామి వచ్చి చూడండి. బాగుంది, వెళ్ళి అందరూ చూడండి, అందరూ థియేటర్లో చూడండి. ఎప్పుడో మనం ఈ పెద్ద థియేటర్లో చూసే దీనికంటే మీరు ఆ చిన్న చిన్న వాటిల్లో చూస్తే మీకు అర్థం కాదు. కాబట్టి థియేటర్కి రండి, సినిమా చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. ఆయన యాక్టింగ్ అసలు చెప్పే పని ఉందా? ఫస్ట్ సినిమా ఆయన ఎరగదీసి చేశారు, ఆయన అంత బాగా చేశారు. ఆ మంచు కొండల్లో మామూలుగా నడిచారా? హీరోయిన్ కానీ హీరో కానీ ఇద్దరు కూడా పోటీ పడి చేశారు. ఆయన అసలు ఆ గెటప్ చూస్తేనే ఒక రకమైనటువంటి మీకు ఒళ్ళు జలజరుస్తుంది అనమాట చూడగానే. ఆ తర్వాత ఆయన పడే కష్టాలు అదంతా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. మామూలుగా మేము చూసి చెప్పితే దానికంటే మీరు చూసారనుకోండి సినిమాలో ఏముంది అనే కంటెంట్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి అందరూ సినిమా చూడండి, చాలా బాగుంది. కాబట్టి అందరూ చూడండి. స్టోరీ ఒక దేవదాసిలో నుంచి పుట్టినటువంటి స్టోరీ ఇది. చివరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఆ స్టోరీని మామూలుగా తీసుకోలేదు. ఆ స్టోరీని ఆయన విద్యాధర్ గారు, డైరెక్టర్ గారు మైండ్లో నుంచి రుబ్బి అట్లా పీల్చి వదిలేసినటువంటి సినిమా. చాలా బాగా తీశాడు ఆయన, మీరు చూడండి. శివరాత్రికి మంచి సినిమా వచ్చింది, చక్కగా మీరు చూసి ఆనందించండి. కన్ఫ్యూజన్ అంటే అదే, మీకు అర్థం కాదు. సినిమా చూసి లాస్ట్ దాకా చూస్తే కానీ సినిమా అర్థం కాదు. లాస్ట్లో మీకు మీరు చూసిన దానికి అర్థం వచ్చేస్తుంది. చాలా బాగుంది. రేటింగ్ అంటే నేను 10కి 9 ఇస్తానండి. గామియా నాకైతే బిలో యావరేజ్ ఫిలిం అన్న. నేను మూవీ విజువల్స్ కానీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని రాసుకున్న కథకి కానీ ఐటెంప్ట్కి కానీ 5కి 5 రేటింగ్ ఇచ్చేస్తా. బట్ సినిమా యాజ్ ఏ ఆడియన్ గా స్లో నరేషన్, ఆ బోర్ ఫీల్ అవడము, దానికి మటుకు సినిమాకి 5కి 2 రేటింగ్ ఇస్తా. విజువల్స్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డైరెక్టర్ రాసుకున్న కథ కానీ ఆయన ఎంచుకున్న పాయింట్ కానీ చాలా కొత్తగా ఉంది. ఒక సైంటిఫిక్ ఫిక్షనల్ మూవీని తీసుకుని వచ్చారు. బట్
ఆ లెంతీ టైము, ఆ బోరు, ఆ స్లో నరేషన్ ఏదైతే ఉందో సినిమా అనే అది కొంచెం అరే ఎంతసేపు అవగొట్టచ్చు కదా, మధ్యలో బ్లాక్ స్క్రీన్స్ ఏదో ఒక పెద్ద భారీ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నట్టుగా మధ్యలో బ్లాక్ స్క్రీన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో అంత ఎఫెక్ట్స్ అయితే అక్కర్లేదు. ఉన్నదాన్ని చాలా బాగా కంటెంట్ని ఆ విజువల్స్ తోటి అనుకున్న స్క్రిప్ట్ని 2 hours కంప్లీట్ చేసి ఉంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేది. అండ్ విశ్వక్ సేన్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే నాకు చాలా 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 బాగా నచ్చింది విశ్వక్ సేన్ గారు యాక్టింగ్. స్టార్ట్ అండ్ అలాగ మంచులో అది టేకింగ్ కానీ, చాందిని గారి యాక్టింగ్ కానీ అండ్ బీజిఎం కానీ హైలైట్ సినిమాకి. బట్ స్లో నరేషన్ అండ్ బోర్ ఫీలింగ్ ఆఫ్ ద ఫిలిం మేడ్ మీ బోర్ టు సిట్ ఫర్ 2 hours 20 minutes. సో ఆ 2 hours 20 minutes ఆ టైంని క్రిస్పీగా కట్ చేసుకుని ఉంటే ఓ 2 hours కానీ 1 hour 50 minutes కానీ కంప్లీట్ చేయగలిగితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. బాగుంది. కొన్ని సీన్స్ లో గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. వర్త్ లేకపోయినా కొన్ని ఎమోషన్ సీన్స్ మనకు టచ్ అవుతాయి. స్టోరీ నిద్రపోనిస్తుంది, ఖచ్చితంగా నిద్ర వస్తుంది సినిమా. ఆ స్టోరీ పరంగా ఆలోచిస్తే నిద్ర లేస్తుంది. బీజిఎం ఖచ్చితంగా ఎందుకు వస్తుందో తెలియదు, బట్ బీజిఎం మాత్రం బాగుంటుంది. విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. కానీ స్టోరీ మాత్రం అంటామన్నా, స్టోరీ అసలు మంది కాదు, కానీ ఎక్కడి నుంచో తెచ్చారు. అదైతే కాపీనే. ఆ ట్రివియా డార్క్ అన్నారు, ఆ డార్క్ సిరీస్ చూపిలా ట్రివియా అన్నాడు. ఆ ట్రివియా ఎందుకు పెట్టాడో తెలియదు. లాస్ట్కి ఏమో ఆకీస్ పాక్ పాకీస్ ఆక్ అరే పాక్. స్టోరీ పరంగా మాత్రమే. డైరెక్షన్ బాగుంది, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది, మంచి సెలెక్షన్ తీసుకున్నారు. విజువల్స్ బాగుంది, విశ్వక్ సేన్ యాక్టింగ్ ఇది చెప్పాలి. సో 5 years ఆఫ్ జర్నీ అన్నారు ఇది మూవీతో. ఇనిషియల్గా ఎలా ఉందో ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్టింగ్ స్కిల్ మారిపోద్ది. సో మనం అది అబ్జర్వ్ చేయొచ్చు. సో 5 years ఆఫ్ వర్త్ అనేది మూవీ మాత్రం వేస్ట్. కానీ క్రౌడ్ ఫండింగ్తో మూవీ తీస్తారు కాబట్టి ఛాలెంజింగ్ రోల్. అండ్ ఆల్సో ఈ మూవీని మాత్రం థియేటర్లో చూడాలి, ఎందుకంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే. వేరేది ఏ విషయం పెట్టుకొని చూడకూడదు. అందరి యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి, క్యాస్ట్ అండ్ క్రూ బాగుంది. బిలో యావరేజ్ విజువల్ మాత్రం సూపర్ ఉంటుంది. గామిని సినిమా చూసిన సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. విశ్వక్ అన్న కెరీర్ లో బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆ విజువల్స్ ఎంత కష్టపడాలంటే సినిమా కోసము, ఆ సినిమాలో చూస్తుంటే అసలు ఇంకా ఇంత హార్డ్ వర్క్ చేసిన అనిపించింది సినిమా అయితే. సినిమా అయితే ఈ వారానికి ఇదే బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇలాంటి సినిమా రాలే, ఎప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో రాలే. మన తమిళ్లో వస్తుంటే హిట్ చేసేవారు, కానీ ఇక్కడ వస్తే హిట్ చేయాలనుకుంటున్నా. కానీ సినిమా అయితే ఇంకా పగిలిపోయిందని చెప్తా. సినిమాలన్న మైండ్ కాన్సెప్ట్ తీసుకుని శివరాత్రికి రావడం అనేది చాలా బాగా, ఒక కొత్త కాన్సెప్ట్ రావడము చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది. శివరాత్రికి రావడము చాలా బాగుంది. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. విశ్వక్ అన్న యాక్టింగ్ అయితే ఇంకా అసలు సూపర్ అని చెప్తా అన్న. ఒకటి ఉన్నాయి, 1-2 ఉన్నాయి. డైలాగ్స్ గురించి కాదు, కానీ సినిమా వచ్చేసి ఒక వెళ్తూ ఉంటుంది. లాస్ట్ వరకు ఏం జరుగుతుంది లాస్ట్ లో రివీల్ చేస్తారు కదా అన్న. చాలా ఉన్నాయి అన్న ప్లస్ పాయింట్. మైనస్ అని ఏమనిపించలేదు, మైనస్ ఏం లేవు, కానీ మైనస్ ఏమనిపించలేదు నాకు. ఎందుకంటే ఒక దేవుని సినిమా కాబట్టి బాగా ఆడుతుంది సినిమా. ఇప్పుడు శివరాత్రికి ఫుల్ అయిపోయినాయి. ఇంతమంది షో ఒక 3 ఉన్నాయి కాబట్టి 3 ఫుల్ అయినాయి. సినిమా అయితే చాలా బాగుంది అసలు. ఇంకా సినిమా ఇది ఉంది అది లేకుండా చాలా బాగుంది. మైండ్ చాందిని గురించి చెప్పాలి. ఆమె డెడికేషన్కి అసలు ఇంకో యాడ్సప్ చెప్పాలన్నా. చిన్న పిల్లలు కూడా దాంట్లో చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఒక్కొక్కరు 6 years అంటే ఇంకా 6 years కష్టపడింటే అర్థం చేసుకో. డైరెక్షన్ అయితే ఇంకా మామూలుగా లేదు, రాజమౌళి అలాంటి కూడా అలా చేశారు. సినిమా అయితే చాలా బాగుందన్న. 5 రేటింగ్ చాలా బాగుంది. అంటే కొత్తదనంగా అన్న, చాలా కొత్తగా ఉంది. ఎంత ముందుకు ఎప్పుడు చూడని హీరోని చూసినాం అనమాట అన్న. సూపర్, చాలా బాగా యాక్ట్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది అన్న. విజువల్స్ అయితే అల్టిమేటెడ్ హైలైట్ అన్న. సినిమా అయితే బాగుంది. అంటే ఒకసారి నిజంగానే భయ్యా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగా అనిపించింది, కానీ సినిమా మొత్తం ఓవరాల్ గా చాలా బాగానే ఉంది. అంటే మనం చూసినట్టుగా ఫైట్స్, 4 సాంగ్స్, కామెడీ సెన్స్ కానీ, హీరోయిన్ తోటి రొమాన్స్ కానీ అలాంటివి మాత్రం ఉంటాయి ఈ సినిమాలో. ఒక జెన్యున్ గా చెప్పాలంటే ఒక మంచి సినిమా అన్న. కొత్తదనంగా ఉంది, కొత్తగా ఉంది. అంటే అట్లని కాదు భయ్యా, అంటే ఎవరి జోనర్ లో వాళ్ళు చూస్తారు, ఎవరి ఇమాజినేషన్ లో వాళ్ళు ఉంటారు. కానీ నాకు ఈ సినిమాకి సంబంధించి ఏమనిపించింది అంటే ఒక కొత్తగా ట్రై చేసిండు హీరో గారు, కొత్తదనం చూపించారని అనిపించింది నాకు. అంతే, అంతగా మించి అయితే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, విజువల్స్ అయితే సూపర్. అసలు విజువల్ స్టోరీ అనేది ఒక అంటే ఈ రోజుల్లో మెడికల్ మీద అందరూ ఆధారపడి ఉంటారు, కానీ మెడికల్ అని కాదు కానీ దేవుడి మీద కూడా భక్తి ఉండాలనేది ఒక చిన్న కాన్సెప్ట్ మీద వచ్చింది. బాగుంది.
డిఫరెంట్ గా అనిపించింది. కొత్త డైరెక్టర్స్ అని కాదు బాగుంది అంటే అది తీసే విధానం ఉంది కదా అల్టిమేట్ అండి నిజంగా. విశ్వసేన్ చూపించేది అదైతే ఇంకో లెవెల్లో చూపించారు. సూపర్ బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే హీరో యాక్టింగ్ ఒకటి భయ్యా, డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, స్టోరీ కొద్దిగా స్లో అయినా కూడా సినిమా అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళింది అంతే. అమ్మో ఆమె బాగుందన్న అసలు అంటే ఆమె క్యారెక్టర్ తగ్గిందన్న, చాలా తగ్గింది అనమాట. అంటే ఇది ఓన్లీ హీరో మీద బేస్ అయి ఉంటది కాబట్టి సినిమా అంత ఆమె మీద ఏముండదు. క్లైమాక్స్ లో అంత లేదులే అన్న, ఎన్టీఆర్ విశ్వసేన్ అన్న. ఫేస్ లుకింగ్ అయితే మనోడు విశ్వసేన్ ఏంటంటే ఎన్టీఆర్ లెక్క కనిపిస్తాడు. అది ఇక కొందరికి ఫ్యాన్స్ కి అవుతుంది లేకపోతే లేదు అట్లా. బోరింగ్ అంటే అన్న సినిమా అయితే ఇదైతే నేను ఒకటే చెప్తున్నా, సినిమా బోరింగ్ లైట్ గా ఉందంటే ఒకటే ఏంటంటే సినిమా మొత్తంలో సాంగ్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ పంచ్ డైలాగులు కానీ హీరో డైలాగులు వర్షన్ కూడా చాలా తగ్గినాయి అన్నమాట. దానివల్ల బోర్ అనిపిస్తుంది. అంటే విశ్వసేన్ నుంచి ఏంది మనం కోరుకునేది ఆ యాటిట్యూడ్ కానీ ఆ డైలాగులు కానీ ఆ యాక్షన్ మూవ్మెంట్లు కానీ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అలాంటివి ఏం లేవు అనమాట. ఓన్లీ ఒక నార్మల్ వ్యక్తిగా వెళ్ళిపోయింది అనమాట, ఒక సాధువు లెక్క. అంటే దీంట్లో ఏంటంటే ఇంతకుముందు సినిమాలలో ఏంటంటే తన యాటిట్యూడ్ ఉండేది, ఇందులో తన యాటిట్యూడ్ లేదు. ఓన్లీ ఒక సైన్స్ గురించి అద్భుతంగా తీసుకెళ్ళారు అంతే కాన్సెప్ట్. అన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కాదు, సినిమా బాగుంది అంతే. ఒక కొత్తదనం, కొత్త జోనరీ అంతే. అలా ఏం లేదు కొత్తగా ఉంది. ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ ఏమి ఇచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిన నిజంగా చెప్తున్నా. ఈ కెరియర్లో సినిమా మాత్రం పెద్ద బెస్ట్ మూవీ విశ్వసేన్ కెరియర్లో. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ, కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తామన్నా. ఇంకోటి ఏం తెలుసా, మన ఆ సినిమా చూస్తుంటే మనకు మళ్ళీ మొగధీర ఒక రాజమౌళి తీసినట్టు అనిపించింది అన్న. అంటే డైరెక్షన్ అలాంటి హిమాలయ పర్వతాలు అంటే మంచు కొండలు తీయాలంటే మన బాహుబలి చూసినాం, మన ప్రభాస్ అనే ఫైట్ సీన్ చూసినాం బాహుబలిలో మంచు కొండల. ఈ సినిమా మొత్తం అక్కడనే పెట్టి తీసిండు. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తామన్నా. నీకు ఇక్కడ పోవడం లేదు. మన ఒక హాలీవుడ్ సినిమా, ఒక హాలీవుడ్ మమ్మీ సినిమా ఎలా అనిపిస్తుంది, అప్పట్లో చిన్నప్పుడు చూసినాం మమ్మీ సినిమా, ఒక మంచు కొండ ఎలా చూసినామో ఈ సినిమా మనం తెలుగులో చూసినామన్నా. అంత ఎంజాయ్ చేస్తామన్నా. హీరోయిన్ యాక్టింగ్ కానీ ఒక చిన్న పాప క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారన్నా. నీకు ఎక్కడ సినిమా బోరం లేదన్నా. సూపర్ సూపర్ సూపర్. అయ్యా ఏముందయ్యా గామి, నిజంగా చాలా వెరైటీ మూవీ అనిపించింది అన్న. నిజంగా ఒక డిఫరెంట్ జోనర్. మన తెలుగు వాళ్ళు ఇట్లాంటి సినిమా తీయొచ్చా అంటే నిజంగా తీయొచ్చు అనే నిదర్శనం బాగా అనిపించింది. వచ్చి తన కరోనా టైంలో కూడా సినిమా థియేటర్ రావడం ప్రజలు మానేశారు. ఓటీటీ వచ్చిన సినిమా థియేటర్ మానేశారు. కానీ ఇప్పుడు కూడా థియేటర్ చాలా సంతోషంగా ఉన్నారంటే కేవలం ఇటువంటి సినిమా వల్లనే. నిజంగా అంత బాగుంది సినిమా అయితే చాలా బాగుంటుంది. అంటే చూసిన బయట సినిమా కొద్దిగా ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అని అంటారు కానీ వాస్తవం అయితే అన్న హీరోని చూపించిన విషయం కొద్దిగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. అసలు హీరో ఎవరు, అసలు ఒక అమ్మాయి కిడ్నాప్ అవుతుంటుంది, ఒక దగ్గర కొంత పిల్లలు బాధపడుతుంటారు, ఒక డిఫరెంట్ ప్లేస్ లో ఉంటారు. అసలు ఏంటన్నా కొద్దిగా డైలమా ఉంటారు. కానీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాతనే సెకండ్ హాఫ్ అర్థమైతే. సెకండ్ హాఫ్ అయితే వేరే ఉంటాను మీరు ఊహించారు. ఒక విషయం చెప్తానన్న, మేకతో ఒక సినిమాకి చాలా బాగా అనిపించింది. చింతపండు రసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసము. ప్రతి ఒక్కరు వెళ్ళండి. గోదావరి తన అందంలో చంపేసిన చాందిని చౌదరి, జనగణమన ఈ సినిమాతో అదరగొట్టాడు విశ్వసేన. చాలా డిఫరెంట్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. నిజంగా నేను 3 విషయాలు చెప్పాలనుకున్నా సినిమాలో. మెయిన్ అంటే విజువలైజేషన్. చాలా మంది ప్రతి ఒక్కరు హిమాలయాలు కోరిక ఉంటుంది. నిజంగా ఈ సినిమాతో సంతృప్తి పొందుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ విజువలైజేషన్ చాలా కొత్త అనిపించింది. విశ్వసేన అన్న చాలా కొత్తగా అనిపిస్తుంది అన్న. ఎప్పుడు మంచి చాలా సినిమా మాస్ వైలెంట్ దెంగ షేప్ అట్లా డైలాగ్ ఆడిన విశ్వసేన అన్న ఈ సినిమా చాలా కూల్గా ఉంటాడు, చాలా కొత్తగా అనిపిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో మనం కేజీ చూసాం తందాని నాన్న ఒక ఎమోషనల్ సాంగ్ అదే రిపీట్ అవుతున్నట్టు ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ ఉంటుంది ఎమోషనల్ సాంగ్. ఫస్ట్ హాఫ్ లో రిపీట్ అయితే సెకండ్ హాఫ్ లో రిపీట్ అవుతుంటది. నిజంగా చాలా బాగా అనిపించింది. మా శివుని సాంగ్ ఒకటి అది చాలా బాగా అనిపించింది. సినిమా స్టోరీ అయితే అక్కడక్కడ పడుతూ లేస్తుంటాయి. కానీ సో ఈ 3 విషయాలు కానీ సినిమాకి వెళ్ళొచ్చని మనస్ఫూర్తి అన్న. లయన్స్ నిజంగా బాగా అనిపించింది. నాకు హిమాలయాలు కూడా లయన్స్ ఉంటాయి అనే కాన్సెప్ట్ నాకు తట్టలేదు. కానీ నిజంగా డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి, దండం పెట్టాలి. చాలా ఓకే పర్లేదు అన్న నాకు అనిపించింది అన్న.